ది రోల్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో అంచనాల నడుమ విడుదలై రికార్డులు కొల్లగొట్టింది. అయితే ది రోల్ రిలీజ్ అయిన అన్ని సెంటర్లో దాదాపు హౌస్ఫుల్ షోలతో విజయవంతంగా దూసుకెళ్తుంది. మనం చూస్తున్నా ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన కారణంగా ఇటు బెనిఫిట్ షోల్ని రద్దు చేస్తామంటూ కూడా ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి. మనం చూసుకోవచ్చు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఇటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఇటు చిత్ర పరిశ్రమకు బెనిఫిట్ షోలు రద్దు చేయడం రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చిందనుకోవచ్చా? రైట్ వెన్నెల, ఏదైతే మనం చూస్తున్నామో పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత ఒక మహిళ ఇద్దరు మృతి చెందడం జరిగింది. అయితే దీన్ని మాకు నాణ్యానికి ఒకవైపు చూస్తున్నారు, రెండో వైపు చూడటం లేదన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే పుష్ప 2 సినిమా రిలీజు సంధ్యా థియేటర్లో ఒక మహిళ, అదేవిధంగా ఆమె కుమారుడు మృత్యువాత పడ్డం నిజంగానే దురదృష్టకరము. వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా సంఘీభావం ప్రకటించారు. ఈవెన్ దో సినిమా యూనిట్ కూడా సంఘీభావం ప్రకటించింది. అదేవిధంగా హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షల రూపాయల తన వంతు సహాయాన్ని కూడా అందించడం జరిగింది. అదేవిధంగా సినిమా యూనిట్ కూడా ఈరోజు సహాయం ప్రకటిస్తుందని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. సో ఈ విషయాన్ని మనం పక్కకు పెడితే కనుక ఒకటి సినీ పరిశ్రమ నుంచి కావచ్చు, విమర్శకుల నుంచి కావచ్చు, ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే కేవలం పుష్ప 2 సినిమాకి మాత్రమే అభిమానులు ఒకరిద్దరు చనిపోయారు. సో ఈ సినిమాకి మాత్రమే చనిపోయారా? అంతకుముందు చిరంజీవి కావచ్చు, ఇతర స్టార్లు కావచ్చు, వాళ్ళు రిలీజ్ అయిన సినిమాలకు కూడా చనిపోయారు కదా. అప్పుడు ఎందుకు ఈ తరహా విమర్శలు రాలేదు, ఈ తరహా ఆందోళన ఎందుకు చేపట్టలేదని ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది చూసుకుంటే కనుక మనకు స్పష్టంగా తెలుసు. పుష్ప 2 సినిమా రిలీజ్కి ముందు ఏం జరిగింది, ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఫ్యామిలీల మధ్య ఇక వారు జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కూడా ఈ సినిమా రిలీజ్కి ముందు ఇది మరింతగా పెరిగిపోయిందనే మాత్రం ఇది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ సినిమాని అడ్డుకోవాలని చెప్పేసి సినిమా ఫ్లాప్ అవుతుంది, సినిమా అసలు థియేటర్లో ప్రేక్షకులు లేరని చెప్పేసి ఒక వర్గం ఏమో ప్రచారం చేసుకుంటూ వస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక పుష్ప 2 రికార్డులు కొల్లగొడుతుందని చెప్పేసి అధికారికంగా ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు. అంటే ఇక్కడ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న గొడవ ఏదైతుందో అదంతా కూడా చిలికి గానివాలా మారి ఇప్పుడు పుష్ప 2 మీద, అదేవిధంగా మిగతా సినిమాల మీద ఇది ప్రభావం చూపించే విధంగా ఇది దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది. ఏవైతే రాబోయే సినిమాలు ఏవైతున్నాయో ఆ సినిమాల విషయంలో బెనిఫిట్ షోలు కావచ్చు, ప్రీమియర్ షోలు కావచ్చు, అన్నిటి కూడా రద్దు చేస్తామని ప్రకటించింది. దీనివల్ల నష్టపోయింది ఎవరంటే మాత్రం ఖచ్చితంగా సినిమా పరిశ్రమ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చనిపోయారనేది అందరూ కూడా దీనికి సానుభూతి ప్రకటించారు. కానీ దీన్ని హైలైట్ చేయడము, కేవలం ఒక హీరోని టార్గెట్ చేస్తూ దీని విధంగా ఆరోపణలు చేయడం అనే వల్ల మొత్తం సినీ పరిశ్రమకి ఎఫెక్ట్ తీసింది. ఎందుకంటే రాబోయేది మనకి సంక్రాంతి సీజన్లో అటు స్టార్ సినిమాలన్నీ కూడా విడుదల కాబోతున్నాయి. ఈ విడుదలన్నిటికీ కూడా ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఆ విధంగా ఉన్నాయి. భవిష్యత్తులో ప్రీమియర్ షోలు ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి కూడా స్పష్టంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేకపోతే కనుక ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించి వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి అవన్నీ కూడా రిటర్న్స్ ఎట్లా రాబట్టాలనే దాని మీద ఇప్పుడు సినీ పరిశ్రమ ఆలోచనలో పడింది. అంటే ఇంతవరకు జరిగింది ఒక అయితే ఇప్పుడు నుంచి జరగబోయేది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు సినీ పరిశ్రమ ఆలోచనలో పడింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఒకసారి వెళ్ళి వినతి పత్రం సమర్పించాలన్న ఒక ఆలోచన కూడా చేస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఎంతవరకు దీన్ని కట్టడి చేయాలన్న ఆ విషయం కూడా సినీ పరిశ్రమలో పెద్దలు ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. బహుశా దీనికి సంబంధించి ఒక కార్యరూపం కూడా దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే ఒకవేళ కనుక బెనిఫిట్ షోలు లేకపోతే నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు సినీ పెద్దలు అలాగే నిర్మాత మండలి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉందంటారా దీనిపై? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా గత 2 రోజుల నుంచి అంటే ఈ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా చర్చ జరుపుతూ నిన్న సాయంత్రం ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అవుతుందో ఆ నిర్ణయం వల్ల కూడా కాస్త వాళ్ళైతే ఇబ్బంది పడ్డారు. అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బెనిఫిట్ షోలకు కావచ్చు, ప్రీమియం షోలకు కావచ్చు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే ఈ రేట్లు నిర్ణయించింది. సో ఆ రేట్ల ప్రకారం వెళ్ళారు. ఇక్కడ చేసిన తప్పల్లా ఏంటంటే ఆ షోకి అల్లు అర్జున్ వెళ్ళడమే ఇక్కడ ప్రధానంగా ఒక తప్పుగా కనిపిస్తుంది. కానీ తను చెప్పుకున్నది ఏంటంటే తను ప్రతి విషయానికి ఈ ఏదైతే వస్తున్న సినిమా ఏదైతే పుష్ప 2కి సంబంధించి ప్రతిదీ కూడా తాను ముందుండి ఈ సినిమాను ముందుంచి నడిపించారు. అదేవిధంగా తనే ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ సినిమాకి వెళ్ళి ప్రమోట్ చేయాల్సిన బాధ్యత తనపై ఉంది. కాబట్టి తాను వెళ్ళాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా సరే ఇది జరిగిన తర్వాత జరిగిన సంఘటన మీద ఆయన విచారం వ్యక్తం చేశారు. తన వంతుగా 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి. అవసరమై కూడా తాను అండగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే
ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే నార్త్ సైడ్ కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. నార్త్ సైడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ ఎక్కడ కూడా ప్రీమియర్ షోలు వేయలేదు. అన్నీ కూడా అదనపు షోలు వేసుకోవడానికి అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే అక్కడ 4 షోలు మాత్రమే ఉండే చోట 6 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఆ తరహా ఏమన్నా అమలు చేస్తారా, ఆ తరహా విధానాలు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం 4 షోలు మాత్రమే మనకి ఇక్కడ పర్మిషన్ ఉంది, 5 షోలకు పర్మిషన్ ఉంది. కానీ షోలు పెంచుకునే అవకాశం కల్పిస్తే కనుక నిర్మాతలు కాస్త బయటపడతారు. అదేవిధంగా రేట్ల విషయంలో కూడా ఈ సినిమా తర్వాత చాలా ఎక్కువగా కూడా ఒక ప్రేక్షకుల నుంచి ఒక అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే 600 రూపాయలు 800 రూపాయలు దానికి జీఎస్టీ కలిపి మరికొంతగా 1000 రూపాయలు దాటిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో దీని మీద కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ప్రేక్షకుల నుంచి వస్తుంది. సో వీటన్నిటి కూడా తీసుకుని ఇప్పుడు మళ్ళీ నిర్మాతల మండలి ఒక భేటీ జరపబోతుంది. ఈ భేటీలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడం అంటే వాళ్ళు విచారం వ్యక్తం చేస్తూనే దాన్ని విరమించుకోవాల్సింది కూడా వాళ్ళు ప్రభుత్వం వద్దకు వెళ్ళే అవకాశం ఉంది. తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం చెప్పే సూచనలు పాటించాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ సినిమా పుష్ప 2 తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో రాబోయే సినిమాలకు సంబంధించి రాబోయే సినిమాల్లో బెనిఫిట్ షోలకు కావచ్చు, ప్రీమియర్ షోలకు సంబంధించి అయితే ఒక అడ్డంకిగా మారిందని మాత్రం మనం చెప్పొచ్చు. వినలా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.